ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు. మనము విత్తువాని ఉపమానము ధ్యానిస్తున్నాము. మొదటి నేల మరియు రెండవ నేల గురించి ధ్యానించాము. ఈరోజు మనము మూడవ నేల అనగా ముండ్ల పొదలతో నిండిన నేల గురించి ధ్యానిద్దాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనక అవి ఫలింపలేదు. విత్తనము ముండ్ల పొదలలో పడితే అది మొలుస్తుంది కానీ చుట్టూ ఉన్న ముండ్ల చెట్ల చేత అది అణిచివేయబడుతుంది కాబట్టి ఆ విత్తనము ఫలింపదు. ఈ ఉపమానంలో విత్తనము దేవుని వాక్యమని మరియు నేల మానవుని యొక్క హృదయం అని తెలుసుకున్నాము. ముండ్ల పొదలలో పడిన విత్తనము ఎవరిని సూచిస్తుంది? యేసు ప్రభు ఏమని వివరించాడో చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనము. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడుచుకొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపనివారు. మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. మూడవ రకపు నేలలాంటి హృదయము కలిగిన వారు వాక్యము వింటారు కానీ కాలక్రమేణా ఐహిక విచారములు అంటే ఈ జీవన సంబంధమైన విచారములు, ధనమోసము, ధనభోగము, ఇతర అపేక్షలు ఆ వాక్యాన్ని అణిచివేస్తాయి కాబట్టి వారు నిష్ఫలులుగా ఉంటారు. ఇంతకు ఐహిక విచారములు అంటే ఏమిటి? ఐహిక విచారములు అంటే ఈ లోక సంబంధమైన చింతలు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించడము. ఇవి మాత్రమే కాదు, ఉద్యోగం, వ్యాపారం గురించిన చింత కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తును గురించిన ఆందోళన కావచ్చు, లేదా ఇతరులతో మనల్ని పోల్చుకొని బాధపడటం కావచ్చు. ఇవన్నీ ఐహిక విచారములే. వీటి చేత మన హృదయం నింపబడి ఉన్నప్పుడు అవి వాక్యాన్ని ఫలింపకుండా చేస్తాయి. రెండవది ధనమోసము మరియు సుఖభోగాలు. ధనమోసము అంటే ధన సమృద్ధి లేదా ఐశ్వర్యం వలన కలిగే మోసము. మన నమ్మికను దేవుని మీద కాకుండా డబ్బు మీద ఉంచడము. ఐశ్వర్యము మరియు సుఖభోగాలు అనేవి దేవుని యొక్క అవసరతను గుర్తించకుండా చేయగలవు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనము ఇలా చెబుతుంది. ఆయన యందు మనము జీవించుచున్నాము, చెలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. మన ఉనికికి, మనలో ఉన్న జీవానికి దేవుడే ఆధారం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆయన వశమై ఉన్నాయి. అయితే ఈ సత్యాన్ని గ్రహించకుండా ఐశ్వర్యము మరియు సుఖభోగాలు అనేవి మన ఆత్మీయ వివేచనను మందగింపచేసి దేవుని అవసరతను గుర్తించకుండా చేస్తాయి. ఇదే విషయాన్ని యేసు ప్రభు లూకా సువార్త 12వ అధ్యాయము 16-20లో ధనవంతుని ఉపమానం ద్వారా తెలియజేశాడు. ఆ ధనవంతుని పొలము సమృద్ధిగా పండింది. అతడు తన ధాన్యాన్ని దాచుకోవడానికి పెద్ద కొట్లు కట్టుకొని తన ప్రాణంతో ఇలా చెప్పుకున్నాడు. ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. కాని దేవుడు అతనితో, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అన్నాడు. ఇక్కడ సమస్య ధనం సంపాదించడం కాదు. అతని సమస్య ఏమిటంటే తన భవిష్యత్తు భద్రతను దేవునిలో కాకుండా తన సంపదలో చూసుకున్నాడు. తన జీవితము దేవుని చేతిలో ఉందనే సత్యాన్ని మర్చిపోయాడు. మనీ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ బట్ ఎ బ్యాడ్ మాస్టర్ అనే సామెత ఉంది. డబ్బు మంచి సేవకుడు కానీ చెడ్డ యజమాని. అందుకే ఐశ్వర్యాన్ని కలిగి ఉండడమే సమస్య కాదు, ఐశ్వర్యం మన హృదయాన్ని స్వాధీనం చేసుకోవడమే సమస్య. ధనం దేవుని స్థానాన్ని ఆక్రమించినప్పుడు, సుఖభోగాలు దేవుని కంటే ప్రాధాన్యమైనప్పుడు మన హృదయంలో దేవుని వాక్యానికి స్థలము తగ్గిపోతుంది. చివరికి ఈ లోకపు ధనం, సుఖభోగాలు దేవుని వాక్యాన్ని అణిచివేసి మన జీవితంలో ఆ వాక్యము ఫలించకుండా చేస్తాయి. ఇదే ధనమోసము మరియు సుఖభోగాల అసలు ప్రమాదము. రక్షింపబడిన ఒక విశ్వాసి
ఐహిక విచారముల చేత నిండిపోయి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ విషయమై యేసు ప్రభువు ఏం చెప్పాడో చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 33 వచనాలు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవిగడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీయు మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. మనము అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవేవో మన పరలోకపు తండ్రికి తెలుసు. మనము ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెదకగలిగితే మన అక్కర్లన్నీ దేవుడు తీరుస్తాడు. మనము దేనిని గురించి చింతించిన అవసరం లేదు. 27వ వచనము, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? కాబట్టి చింతించుట వలన లాభం లేదని అంటున్నాడు యేసు ప్రభు. మన భారము, మన చింత, మన విచారములన్నీ ఆయన మీద మోపుదాం. ఆయన రాజ్యాన్ని, నీతిని వెదుకుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనము, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. కాబట్టి మనము దేవునికి, డబ్బుకు దాసులుగా ఉండలేము. మనం దేవుణ్ణి సేవిద్దాం. డబ్బుకు దాసులుగా కాక దానిని దేవుని చిత్తానుసారంగా ఉపయోగిద్దాం. అప్పుడు ధనమోసము మరియు సుఖభోగాల వలన కలిగే ఆత్మీయ ప్రమాదం నుండి కాపాడబడి దేవుని కొరకు ఫలించగలం. రండి, ఐహిక విచారములు, ధనమోసము, సుఖభోగములు అనే ముండ్ల తుప్పలను పెకిలించి వేద్దాం. దేవుని కొరకు ఫలిద్దాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, ఈ వర్తమానం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు. ఐహిక విచారములు, ధనమోసము, సుఖభోగాలు ఏ రీతిగా నా హృదయంలో నీ వాక్యాన్ని అణిచివేసి ఫలింపకుండా చేస్తున్నాయో తెలుసుకున్నాను. ఐహిక విచారములు ప్రక్కన పెట్టి నీ రాజ్యాన్ని, నీతిని మొదట వెదకగలుటకు సహాయము చేయుము. ధనమోసం నుండి నన్ను కాపాడు. సుఖభోగముల నుండి నన్ను విడిపించు. నీకు మాత్రమే దాసుడిగా ఉండుటకు సహాయము చేయుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.